వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వాడు వినలేదు. అందరూ కరెంట్ తీశారు, వాళ్ళు మనకు పెట్టేస్తారు. ఆ విధంగా కరెంట్ తీయడం అనేది పని ఒకటే, కాకపోతే మనకి మొబిలైజేషన్. అయ్యో కరెంట్ తీశారు అనడం వేరు, బాగానే డబ్బులు కట్టలేదు కాబట్టి కరెంట్ తీశారు దానికి చాలా తేడా ఉంది. అలా మొబిలైజ్ చేసుకొని చేయండి. ప్రతిదీ ఏ గారికి చెప్పడం కూడా అనవసరం. సార్ మా మాట ఎంచలేదు, నీ మాట అనకపోతే నువ్వు చూడాలి. ఆ కన్యూమర్ మాట ఎంచలేదు, అన్నీ చేసేయండి. మా డ్రైవర్ భోజనం చేయలేదు, అది ఖాళీగా ఉన్నాడు, ఏ గారు ఏం చేస్తారు? మనం ఇట్లాగే ఎంప్లాయీ ఏ జాబ్. ఆ కుల్పలే గారు ఉన్నారు కదా ఇక్కడ, ఆ కుల్పలే స్టాఫ్ ఉన్నారు, ఆ స్టాఫ్ ఆ ఏ గారు ఏం చెప్తే అది మొబైల్ చేసుకోవాలి. 1 by 1 కోయిన్సైడ్ అవ్వాలి. మామూలుగా ఒకసారి అందరికీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మనం రెక్టిఫై చేసుకొని అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. మనం అందరం ఏంటంటే కన్జ్యూమర్స్ కరెంట్ ఇవ్వడానికి, అతన్ని సర్వీస్ చేయడానికి ఉన్నాం. అది ఏ గారు ఏం చెప్తే చేసుకుంటూ పోవడం, జాగ్రత్తగా ఉండడం, అది చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ మన జేఈ గారు ఇంకొక సెక్షన్ ఆఫీస్ జేఈ గారు వెళ్ళిపోవడం, దీనికి చాలా లోటు, ఇంకా పనిచేస్తున్నారు అన్నారు. ఇప్పుడు ఆయన అక్కడ ఖాళీగా ఉన్నాడేమో నాకు అర్థం అవ్వలేదు. ఎక్కడ అక్కడ కొంచెం పని తక్కువ ఉన్నట్టుంది, ఇంకా ఇక్కడ పనులు చేస్తున్నాడు. అక్కడ కొంచెం లేజర్గా ఉంటుంది సిటీ కాబట్టి, అది చెప్పాలి.